ఆలోచన లేదు. ఏదున్నా సీఎం రేవంత్ రెడ్డి గారికి పబ్లిక్ మంచి చేయాలన్నటువంటి ఆలోచనతోటి పని చేస్తా ఉన్నాడు. కాబట్టే పిల్లలకు ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగాలు ఇచ్చినాం. టీచర్లకు 10 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేవు, ట్రాన్స్ఫర్ లేవు. వాళ్ళకు కూడా ఐటీడీఏ టీచర్లు గాని వేరే టీచర్లు గాని ప్రమోషన్లు ఇచ్చినాం. పిల్లల హాస్టళ్లలో మరి మెస్ ఛార్జీలు పెంచడం, తినడానికి సరుకులు. మేము సరుకుల ఛార్జ్ పెరిగిన నుంచి గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు ఎక్కువ అవుతున్నాయి. దాని వెనక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం. అరే ఒక కాడ 2 కాళ్ళు ఏదో పడ్డదంటే అనుకుంటాం. నిన్న ఒక దగ్గర కిచెన్ సెట్ లా అంటే వంట రూమ్ లో ఎలుకల అది ఉంది, ఎలుకలు ఉంటాయి. దాన్ని అన్నంలో పడ్డట్టుగా చూపించి జనానికి అందరికీ అన్నంలో 3 ఎలుకలు పడ్డాయని చెప్పారు. తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం. మొన్న అక్కడ ఆదిలాబాద్ లో నేను ఇన్ఛార్జ్, పాత ప్రభుత్వం ఇచ్చింది ఇథనాల్ కంపెనీ అని, అదొక మరి పొల్యూషన్ ఇచ్చే కంపెనీ అంట. అప్పుడు వాళ్ళే ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చేది వాళ్ళే. వాళ్ళు గిన్ని కుట్రలు. వాళ్ళు ఉన్నప్పుడు కంపెనీ ఇచ్చుడు, మేము వచ్చినాక ఆపిచ్చుడు. ఇట్లాంటి వ్యవస్థ హాస్టళ్లలో కూడా ఖచ్చితంగా హాస్టళ్లలో కొంతమంది టీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయి. అది వాళ్ళ రాజకీయం కోసం పిల్లలను బలి చేసే కుట్రలు చేస్తా ఉన్నారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వాస్తవాలను బయటికి లాగాల్సింది అని కూడా మరి పిల్లల కోసం 70% పెరిగితే పెంచిన తెల్లారి నుంచి ఇది ఏదైతే మంచి పథకం చేస్తామో తెల్లారి దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉల్టా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళ పరుస్తున్నారు. మీరు ఆలోచించండి, 10 ఏళ్లలో సంపద మన కాంగ్రెస్ పోయేటప్పుడు అంటే అప్పుడు దిగిపోయేటప్పుడు 2014లో 16,000 కోట్ల లాభంతో ఇచ్చినాం వాళ్ళకు గవర్నమెంట్. మనం తీసుకున్నప్పుడు 7 లక్షల కోట్ల అప్పుతో మనకిచ్చాడు. నెలకు వడ్డీలు కట్టుడు. అయినా కూడా జనానికి నష్టం చేయొద్దు, రైతులకు నష్టం చేయొద్దు, పిల్లలకు నష్టం చేయొద్దు, మహిళలకు నష్టం చేయొద్దని మహిళలకు కూడా ప్రత్యేకంగా వడ్డీ లేనటువంటి రుణాలు